గత 2 సంవత్సరాల క్రితమే బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ ఒక వామపక్ష భావజాలంతో వచ్చిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసిన వ్యక్తి, నంబర్ 2 స్థాయిలో ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి అందులో మనగలుగుతలేడు. అందుకనే దారులు చూస్తున్నాడు. అందుకనే మరి కాంగ్రెస్ వైపు చూస్తున్నాడా అని ఒక ప్రచారం అయితే ఉన్నది. అంటే మీకు అందిన మేరకు, అంటే మీకు అందిన నాకున్న సమాచారం. అవగాహన ఏంటంటే బీజేపీ ఒక క్లోజ్డ్ పార్టీ అండి అది. ఆ! అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నేను కూడా లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలతో వచ్చినోడినే. అవును. ఎందుకో నేను ఇమడలేకపోయినా. సో హ్మ్. నేను ఎందుకు బయటకొచ్చినా అంటే అంతకుముందు కేసీఆర్‌ని కొడతారేమో, హ్మ్. ఎందుకంటే ఆయన మీదే మాకు కోపం. తెలంగాణకు మోసం చేసిండు, హ్మ్. ద్రోహం చేసిండు. ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చి ఇప్పుడు మనం హ్మ్. వరంగల్ పోతిమి. హ్మ్. ఆ రోజు జగన్ ఎదుర్కొన్నామంటే తొర్రూరులోనే అరెస్ట్ చేసి సాయంత్రం వదిలిపెట్టిండు. ఇక్కడ బీజేపీకి వచ్చేవరకల్లా లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ వాళ్ళు అంతగా ఇమడలేరేమో అనిపించింది నాకు. హ్మ్. అంటే నాకు కూడా ఇన్కన్వీనియన్స్ ఉండే. ఇప్పుడు అన్నేళ్ళు నేను ఫస్ట్ 3½ ఇయర్స్ పాపం వాళ్ళు నన్ను వైస్ ప్రెసిడెంట్ పెట్టిండ్రు. హ్మ్. తర్వాత పోస్ట్ కూడా ఇయ్యలే నాకు. హ్మ్. ఎందుకంటే అది సింక్రనైజ్ కాలే. హ్మ్. అదే మీకు ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఇంకేదో ఒరిజినల్‌గా మీరు ఏబీవీ బ్యాక్‌గ్రౌండ్ ఉండి అది అడ్జస్ట్‌మెంట్ ఈజీ ఉంటది. హ్మ్. ఇంటిగ్రేషన్ ఈజీ ఉంటది. ఈటెల రాజేందర్ కూడా ఆ ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. ఆయన లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలతో వచ్చిండు నాలాగా. హ్మ్. నేను కూడా బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ హ్మ్. మేజర్ కారణం నేను ఎందుకు వచ్చినా అంటే ఆహ్, దాన్నేమంటారు, కేసీఆర్ మీద చర్య తీసుకోలేదు కాబట్టి, హ్మ్. కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి మేమంతా ఫ్రస్ట్రేషన్‌తో బయటకొచ్చినాం. హ్మ్. అదే ఫ్రస్ట్రేషన్‌కి ఈటెలకు ఉంటది కదా! హ్మ్. ఆయనను కూడా నానా హింసలు పెట్టారు కదా! హ్మ్. ఆల్మోస్ట్ అరెస్ట్ చేసినంత పని చేసిండ్రు. రాష్ట్రమంతా ఫ్రీజ్ చేసిండ్రు. అమ్మడానికి కూడా వీల్లేని పరిస్థితి. ఎంత హంగామా చూసినాం మనం. హ్మ్. సో, మరి ఆయన అంత ఇంటిగ్రేట్ అయిండా? అదే ఇబ్బంది ఇంకా ఫేస్ చేస్తున్నాడా మీరన్నట్టు? ఉందనుకోండి, సహజంగా ఇప్పుడు అధికారంలో ఇక్కడ ఉన్నటువంటి పార్టీ వైపు చూడాల్సొస్తది. బట్ వీ డోంట్ నో ఆయన మరి నేషనల్ పర్స్పెక్టివ్‌లో రేపు ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటున్నాడా? ఎక్కడో విన్నా నేను ఆయన మల్కాజ్గిరి నుంచి కాంటెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడని. అంటే బీజేపీకి కరీంనగర్ సిట్టింగ్ ఎంపీగా ఉంది కాబట్టి హ్మ్. మల్కాజ్గిరి నుంచి పోటీ అదే. చేద్దామని విన్నా అనుకుంటున్నాడు. నేను. విన్నా. కానీ కరీంనగర్‌లో మాత్రం వేరే ప్రచారం అవుతుంది. కరీంనగర్ నుంచే ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నాడు, ఇతర పార్టీల నుంచి అనని ఒక ప్రచారం అయితే అదే కొనసాగుతోంది. చెప్తున్నా. అది ఆ ప్రాబ్లమ్ ఉంటది ఆయనకు. ఆ! మరి చూడాలి, ఆయన నిజంగా వస్తానంటే మాలాంటి పార్టీ అయితే ఖచ్చితంగా ఆహ్వానిస్తది కదా! హ్మ్. ఇంతకుముందు చెప్పినట్టు ఆయనకు హ్మ్. ఒక ఇమేజ్ ఉంది కదా! హ్మ్. పబ్లిక్‌లో ఆ ఇమేజ్ ఉన్నటువంటి నాయకులు వస్తా అంటే సహజంగా కొంత సాక్రిఫైస్ చేసి అకామిడేట్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు కదా! అవును. సో, అది ఎందుకంటే ఆయన ఒక్క నియోజకవర్గం కాకుండా అట్లాంటి వాళ్ళొస్తే చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా ప్రభావితం అవుతాయి. హ్మ్. అదొక మైలేజ్ వస్తది మాకు. కాబట్టి ఈటల డెఫినెట్‌లీ ఈజ్ ఎ పవర్‌ఫుల్ లీడర్. హ్మ్. సో, ఆలోచించాలి మరి. ఆయన గనక వస్తా అంటే మేము డెఫినెట్‌లీ స్వాగతిస్తాం.